మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తారు. అయితే ఈ శ్రావణ మంగళవారం రోజున ఉదయం 10 లోపు అమ్మవారి ముందు ఈ ఆకుపై దీపం వెలిగించండి. ఈ ఆకుపై దీపం వెలిగిస్తే మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ ఆకుపై దీపం వెలిగించటం వల్ల మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. శ్రావణ మంగళవారం రోజు అమ్మవారి ముందు ఈ ఆకుపై దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు, మీకు ఉన్న గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి. మీ జీవితం మారిపోతుంది. మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. సాధారణంగా మనమందరం కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటాము. దీపాలు వెలిగించే ముందు ప్రమ్మిదల మీద ముగ్గు వేస్తారు లేదా ప్లేట్ పెడతారు. కొంతమంది తమలపాకు, రావి ఆకులపై కూడా దీపం పెడుతూ ఉంటారు. అయితే మీరు ఈ శ్రావణ మంగళవారం ఒక ప్రత్యేకమైన ఆకుపై దీపం పెడితే మీరు అమ్మవారి అనుగ్రహాన్ని చాలా త్వరగా పొందుకుంటారు. మన హిందూ సాంప్రదాయంలో దీపానికి ఎంతో విశిష్టత ఉంది. దీపం ప్రాణానికి ప్రతీక, జీవాత్మకే కాదు పరమాత్మకు ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు. ఆ వెలిగించిన దీపాన్ని దీపారాధన అంటాం. దేవుడిని ఆరాధించడానికన్నా ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తూ ఉంటామన్నమాట. ముందు దీపం వెలిగించటమే కాదు, షోడశోపచారాలలో ఇది ప్రధానమైనది. అన్ని ఉపచారాలు చేయలేకపోయినా ధూపం, దీపం, నైవేద్యమైనా తప్పవు. దీపం దేవతల ముఖ్యమైన అగ్ని. అగ్ని వెనుకే దేవతలందరూ ఉంటారు. దీపం అంటే వెలుగు, కాంతి, జ్ఞానము, ఆశ, ప్రాణం. దీపం వెలిగించటమంటే ప్రాణం పోయటమే. అందుకే పుట్టినరోజున దీపాలు వెలిగిస్తారు. ఏ పనైనా సరే జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుతాం. దీపాలు వెలిగించటం అన్ని మత సాంప్రదాయాల్లో ఉంది. అవి కొవ్వొత్తులు కావచ్చు, నేతి దీపాలు కావచ్చు, నూనె దీపాలు కావచ్చును. లోకాలకు వెలుగును, తేజస్సును ప్రసాదించే సూర్యుడు జీవులపై దయతో తాను లేనప్పుడు వారికి జీవనాన్ని, శక్తిని ప్రసాదించటం కోసం అస్తమిస్తూ తన తేజాన్ని దీపంలో నిహితం చేశాడంట. శరీరంలో ప్రాణం లాంటిది ఇంట్లో దీపం. అందుకే సర్వజీవులకు ప్రాణదాత అయిన సూర్యుని అస్తమించే కన్నా ముందే ఇంట్లో సంధ్యాదీపం పెట్టే సాంప్రదాయాన్ని ఏర్పరచుకున్నారు మన పెద్దలు. సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతూ ఉంచటం మన సాంప్రదాయం. లక్ష్మీ స్థానంగా చెప్పబడే వాటిల్లో దీపం కూడా ఒకటి. ఇంట్లో లేదా గుడిలో దీపం వెలిగించటం వల్ల మీలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీపం వెలిగించటం వల్ల మీకు పట్టిన దరిద్రం వదిలి వెళ్ళిపోతుంది. అయితే ఈ శ్రావణ మంగళవారం రోజున అమ్మవారి ముందు ప్రత్యేకమైన పద్ధతిలో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఒక ఆకుపై దీపం వెలిగిస్తే మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. మరి రేపు శ్రావణ మంగళవారం ఏ ఆకుపై దీపం వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళ గౌరిని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు మంగళ గౌరి. శ్రావణ మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించటం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొన్నాయి. ఒకసారి శివపార్వతులకు ప్రణయ కలహం వచ్చింది. మహాశివుడు పార్వతీదేవిని ఆట పట్టిస్తూ నల్లని దాన అని అనటం వలన అమ్మవారు ఆ మాటలకు అలిగి ఎలాగైనా చక్కటి రంగును తెచ్చుకోవాలని సంకల్పం పూని మేనిఛాయ కోసం తపస్సు చేసింది. ఆ తపస్సు ద్వారా గౌరవర్ణాన్ని పొందింది. గౌరవర్ణం అంటే ఎరుపు రంగు అని అర్థం. ఆ విధంగా గౌరవర్ణంలోనికి మారటం వలన పార్వతీదేవి గౌరీదేవి అయ్యింది. ఈ విధంగా మారటం గ్రహించిన మహాశివుడు పార్వతీదేవికి ఒక వరం ఇచ్చాడు. ఎవరైతే శ్రావణ మంగళవారం రోజు గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని, అన్ని బాధలు పోతాయని శివుడు వరం ఇచ్చాడు. అప్పటి నుండి శ్రావణ మంగళవారాలలో మంగళ గౌరీ వ్రతం చేయటం ఆచారంగా వస్తుంది. ఎంతో విశేషమైన ఈ శ్రావణ మంగళవారం రోజు అమ్మవారి ముందు ఏ ఆకుపై దీపం పెట్టాలి అంటే మందారాకు. రేపు శ్రావణ మంగళవారం రోజు
మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టు నుండి ఒక మంచి ఆకును తెంపి తెచ్చుకోండి. ఆకుతో పాటు పువ్వును కూడా తెంపి తెచ్చుకోండి. అమ్మవారిని చక్కగా మందార పూలతో అలంకరించండి. ఇప్పుడు మందార ఆకును నీటితో కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఆకుపైన ప్లేట్ను అమ్మవారి పటం ముందు పెట్టండి. ఆ ఆకుకు 5 చోట్ల గంధం కుంకుమతో బొట్లు పెట్టండి. ఒకవేళ మీరు 2 ప్రమిదలలో దీపం పెడితే 2 మందార ఆకులను తెచ్చుకోండి. 2 ఆకులకు బొట్లు పెట్టండి. ఇప్పుడు ఆ ఆకుపై ప్రమిదలను పెట్టి నూనె పోయండి. వత్తులు వేసి దీపం వెలిగించండి. ప్రమిదలకు కూడా బొట్లు పెట్టండి. ఇలా దీపం వెలిగించాక మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. ఆ తర్వాత నైవేద్యంగా దానిమ్మ పండ్లను సమర్పించి ధూపం చూపించి హారతి ఇవ్వండి. ఇలా మందార ఆకుపై రేపు శ్రావణ మంగళవారం దీపం వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారు చాలా త్వరగా ప్రసన్నం చెందుతారు. మీకు ఉన్న సమస్యలను తొలగించి మిమ్మల్ని ధనవంతులను చేస్తారు. ఈ ఆకుపై దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగుపెట్టి సకల సంపదలను ప్రసాదిస్తుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు శ్రావణ మంగళవారం ఈ ఆకుపై దీపం పెట్టి సిరి సంపదలను పొందండి. మంచి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. శ్రావణ మంగళ గౌరీ వ్రతం యొక్క వ్రత మహత్యం తెలిపే ఒక కథ కూడా ఉంది. ఇప్పుడు మనం ఆ కథను విందాం. ఒకసారి ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి అన్న మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడుగ్గా శ్రీకృష్ణుడు వెంటనే మంగళ గౌరీదేవి మహాదేవత ఆది పరాశక్తియే మంగళ గౌరీదేవిగా ప్రసిద్ధి చెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళ గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళ గౌరీదేవిని పూజించి గ్రహరాజై మంగళ వారానికి అధిపతిగా వెలుగొందుతూ ఉన్నాడు. ఆ మంగళ గౌరిని పూజిస్తూ శ్రావణమాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు. మంగళ గౌరి వ్రత మహత్యాన్ని తెలిపే ఒక కథ చెప్తాను విను అంటూ శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. చాలా కాలం క్రితం జయపాలుడనే రాజు మహిస్మతి నగరాన్ని పాలించేవాడు. భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనే ఆయనకు సంతానం కలగలేదు. ఆ దంపతులకు అదే దిగులు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం మాత్రం శూన్యము. చివరికి పరమేశ్వరుడికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగినది. పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారము వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జయపాలుని భార్య పల్లెంలో సంబరాలు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇలా 3 రోజులు జరిగింది. జరిగిందంతా కూడా భర్తకు వివరించింది జయపాలుని భార్య. రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు రాజు. మరుసటి రోజు సన్యాసి రావటం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వెయ్యబోయింది. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక సంతానము లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి జయపాలుని భార్య ఇలా అంది, అయితే మహాత్మా సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుంది. అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు, అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజెయ్యి. నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటితో కింద పడుతుందో అక్కడ దిగి తవ్వమను. ఆ తవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది. ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సన్యాసి రూపి అయిన శివుడు. ఈ విషయమంతా భర్తకు చెప్పి ఆ విధంగా చేయసాగారు రాజదంపతులు. జయపాలుడు నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నగరం తూర్పు దిక్కుకు వెళ్ళాడు. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఒకచోట అలసటతో కింద పడిపోయింది. జయపాలుడు అక్కడ దిగి త్రవ్వాడు. ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడింది. స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు.
జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్ని ఇస్తాను కోరుకోమంది అమ్మవారు. నాకు ధనము వద్దు, సంతానము కావాలని అన్నాడు జయపాలుడు. అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైదవ్యము కల కన్య కావాలా, అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా కోరుకోమని అడిగింది. దానికి రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడా దేవి ఆ రాజును తన పార్శ్వమున ఉన్న గణపతి నాభియందు అడుగువేచి చెంతనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని తీసుకుని వెళ్ళి నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యెను. జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కూడా కోసేసరికి గణపతికి కోపం వచ్చింది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని గణపతి రాజును శపిస్తాడు. ఈ విధంగా కొన్నాళ్లకు జయపాలుని భార్య ఒక కుమారుణ్ణి కన్నది. ఆ కుమారుడి పేరు శివుడు. ఆ కుర్రవాడికి వయసొచ్చింది. వివాహము జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దాం అని భర్తతో అన్నది. దానికి రాజు కాశీ విశ్వేశ్వరుని దర్శించి వచ్చాక వివాహం చేద్దాం అని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు. జయపాలుని కుమారుడు అయినటువంటి శివుడు మరియు మేనమామ త్రోవలో ప్రతిష్టానపురం చేరుకున్నారు. అక్కడ వారిద్దరూ కూడా ఓ సత్రంలోనికి ప్రవేశించారు. ఆ సత్రంలో కొందరు కన్యలు ఆడుకుంటూ ఉన్నారు. వారిలో సుశీల అనే ఒక కన్య మరొక కన్యతో గొడవ పడగా ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది కాబట్టి మా కుటుంబంలో ఎవ్వరూ ముండలు రండలు ఉండరు అంది కోపంతో. జయపాలుని కుమారుడు అయినటువంటి శివుడు అతని మేనమామ ఇదంతా కూడా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుషుడు అన్న సంగతి మేనమామకు తెలుసు. మా ఇంట్లో ముండలు రండలు ఎవ్వరూ ఉండరు, మా అమ్మ శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయం తోస్తుంది. సుశీలను శివుడికి ఇచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానములో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురుకు తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు. దాంతో సుశీల శివుడల వివాహం జరిగిపోతుంది. పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళ గౌరీదేవి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనబడి నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది, ఈ దోషమునకు మార్గము చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది. కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాన్ని ముందు ఉంచు. అప్పుడు పాము ఆ ఘట్టంలోనికి ప్రవేశించాక అంటే ఆ కుండలోనికి ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనం ఇవ్వు. దాంతో నీ భర్త గండము తప్పిపోతుంది అని అంతర్ధానమవుతుంది. సుశీల అలాగే చేస్తుంది. సుశీల తల్లి ఆ కుండ విప్పి చూడగానే దానిలో పాము బంగారు పాముగా మారిపోయి ఉంటుంది. తర్వాత శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరిగి ప్రయాణములో భార్య సుశీలను తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తాడు. విషయము తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడుగగా అంతా శ్రావణ మంగళ గౌరీ వ్రత ప్రభావమని చెప్పినది. కాబట్టి ద్రౌపది మంగళ గౌరీ వ్రతం చాలా విశేషమైనది. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు. శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు అని కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు. శ్రావణ మాసంలో శుభమంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది. ఈ వారంలో గౌరీదేవికి పూజలు చేస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్ది అక్షింతలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు.
కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకోవటం ఆనవాయితీ. మంచి భర్త రావాలని, అవివాహితులు తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళ గౌరిని పూజించాలి. శ్రావణంలోనే ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి ఆదిదేవత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుకుంటూ వివాహమైన సంవత్సరం మొదలుకొని 5 ఏళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళగౌరి వ్రతం. తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించటం శ్రేష్టం. అలాగే తొలి వాయినాన్ని తల్లికే ఇవ్వటం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్త కానీ లేదా ఇతర ముత్తైదువుల సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాన్ని పెట్టుకోవాలి. వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. వ్రతానికి తప్పనిసరిగా 5 ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం పసుపు బొట్టు వాయనములు ఇవ్వవలెను. ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఆ సంవత్సరం వ్రతం పూర్తయిపోయిన తర్వాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి. ఈ గౌరీ పూజకు ఎర్రని పూలు, పచ్చని పూలు, గులాబీలు, చామంతి, ఉత్తరేణి, తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి. నిష్టగా చేసిన వారికి దాంపత్య జీవితము, కుటుంబ జీవితం బాగుంటుంది. తప్పకుండా ఈరోజు తులసి అమ్మవారిని మరియు గోమాత పూజ కూడా చేసి గోమాతకు తోచిన ఆహారం పెట్టి 3 ప్రదక్షిణలు చేసుకోవాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.